హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్.com. ఈరోజు మనము సిఎస్సి వర్సెస్ ఐటీ ఈ 20 మధ్య ఉన్నటువంటి ప్రధానంగా తేడాని మనం చూస్తాం. సో మొట్టమొదటి తేడా, సిఎస్సి అనేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ లెక్క ఫస్ట్ వచ్చినటువంటి బ్రాంచ్. దాదాపు ఒక 30 ఏళ్ళ నుంచి మనకు కనిపిస్తుంది. తర్వాత ఒక 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఐటీ వచ్చింది. సో సిలబస్ పరంగా తీసుకున్నప్పుడు ఇవి రెండు దగ్గర ఒక 80% సిలబస్ సేమ్ ఉంటుందండి. అన్ని ఫండమెంటల్స్ అన్నీ కూడా రెండిట్లో కవర్ చేస్తారు. సిఎస్సిలో మనకు ప్రధానంగా డిజైన్ అండ్ డెవలప్మెంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సిఎస్సిలో డిజైన్ అండ్ డెవలప్మెంట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే డొమైన్ మన డెవలప్మెంట్ వైపు వెళ్తారో, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వైపుకి వెళ్తారో వాళ్ళు సిఎస్సిలో కొంత ఎక్కువ సిలబస్ అనేది కవర్ అవుతుంది. ఐటీలో ఎక్కువ అప్లికేషన్ ఓరియంటెడ్ సిలబస్ అనేది ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఓరియంటెడ్ అంటే సర్వీస్ ఓరియంటెడ్, అప్లికేషన్ ఓరియంటెడ్ సిలబస్ అనేది ఐటీలో ఎక్కువ ఉంటూనే జరుగుతుంది. సరే, ఏంటి మాకు కొంచెం సింపుల్గా అర్థమవుతాడు చెప్పండి అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం పేటీఎం యాప్ వాడతాం. పేటీఎం యాప్ని వాడుతున్నామంటే దాన్ని ఎవడో ఒకటి తయారు చేసి ఉంటాడు కదండి. ఆ తయారు చేసేటువంటి వాడు మోస్ట్లీ మనకి డిజైన్ చేసినటువంటి వాడు, దాన్ని సిఎస్సి చేసిన వాడు చేస్తుంటాడు అనమాట. సో ఇంప్లిమెంటేషన్ అంటే దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినటువంటి వచ్చిన తర్వాత ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ కానీ వస్తే దాన్ని సార్ట్అవుట్ చేసేటువంటి వ్యక్తి ఐటీ చదివి ఉంటాడు. కంప్యూటర్ సైన్స్ అనేది రిలేటివ్లీ మనకి జర కష్టమైనటువంటి సబ్జెక్ట్. ఐటీ అనేది ఓన్లీ అప్లికేషనే కాబట్టి దీంట్లో డిజైన్ డెవలప్మెంట్ ఉండదు కాబట్టి ఈజీగా మనం పాస్ అయిపోవచ్చు. అయితే సార్ ఇప్పుడు ప్రైజ్ పరంగా తీసుకున్నప్పుడు మనకి సిఎస్సి ఎక్కువ ప్రైజ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక కాలేజ్ తీసుకున్నట్లయితే సిఎస్సికి 10 లక్షలు డొనేషన్ ఉందనుకోండి, ఐటీకి వచ్చేసి 6 లక్షలు డొనేషన్ ఉంటుంది. అంటే 4 లక్షలు వేరియేషన్, అంటే పెద్ద వేరియేషనే కదా ఇది. ఎందుకు ఉంటుంది సార్ ఏంది అని అన్నట్లయితే, సిఎస్సి అనేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనడం వల్ల అందరూ ఆ పేరు మీద అడుగుతారు. అయితే ఎవరు సిఎస్సి తీసుకోవాలి, ఎవరు ఐటీ తీసుకోవాలి అనేది నేను క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎన్ఐటీస్ ఉన్నాయి, ఐఐటీస్ ఉన్నాయి, లేకపోతే టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో. సిబిఐటి, వాసవి, వీఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు, బీవీఆర్ఐటి, లేకపోతే సంథింగ్ ఇట్లా ఒక 4-5 కాలేజీలు తీసుకున్నట్లయితే ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ ఏదైతే క్యాంపస్ రిక్రూట్మెంట్కి వచ్చి తీసుకుంటాయో అటువంటి వాళ్ళు సిఎస్సి తీసుకుంటే ఓకే. ఇప్పుడు ఉదాహరణకి 175 కాలేజీలో కింద నుంచి ఒక 50 కాలేజీలు ఉన్నాయనుకుందాం. అంటే 175 లాస్ట్ కాలేజీ నుంచి దగ్గర ఒక 100 కాలేజీలు వేసుకోండి. ఈ 100 కాలేజీల్లో ఎవరు కూడా ప్రొడక్ట్ డెవలప్మెంట్ పోయే అవకాశం ఫ్రాక్షన్లో లెక్క పెట్టచ్చు. అంటే 1 to 10% మాత్రమే. వాళ్ళు సిఎస్సి తీసుకున్నా, ఐటీ తీసుకున్నా, ఏ బ్రాంచ్ తీసుకున్నా వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ సర్వీస్ సైడే వెళ్తారు. ఆ 3.5 lakhs to 5 lakhs లోపు జాబ్స్కి వెళ్తారు. కాబట్టి వాళ్ళకి ఐటీ అయినా ఏం ఫరక్ పడదు, సిఎస్సి అయినా ఏం ఫరక్ పడదు. కానీ పెద్ద కాలేజ్ అయి ఉండి ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ అంటే 8 lakhs, 10 lakhs, 14 lakhs, 20 lakhs, 30 lakhs వచ్చేది ఇక్కడ స్లైట్ వేరియేషన్, ఆ 15-20% వేరియేషన్ అనేది మీకు కనిపిస్తుంది. సో టాప్ 10 కాలేజీల కింద మీరు సిఎస్సి తీసుకున్నా, ఐటీ తీసుకున్నా ఏమీ ఫరక్ లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఆ 3,25,000 ఇచ్చే కంపెనీసే కాబట్టి వాళ్ళు ఇవన్నీ ఏం చూడరు, ఎవరైనా ఒకటే తీసేసుకుంటారు. So this is the fundamental difference between computer science and engineering and information technology. Thank you so much. Bye.